నమస్తే మిత్రులారా, నా ఛానల్కి స్వాగతం. మీరందరూ వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా నేను నిరాశ చెందకుండా నిత్యం వీడియోలు పెడుతూనే ఉన్నాను. అదేవిధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే తప్పులు లేకుండా కావచ్చు, లేకపోతే యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అబద్ధాలు మాత్రం చెప్పట్లేదు. అండ్ ఫైనల్గా ఈరోజు సమంత ఋతుప్రభు గురించి మాట్లాడుకుందాం. అక్కినేని సమంత కాస్త ఇంటి పేరు వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం డిస్కషన్ ఎందుకు చేసుకుంటున్నామంటే, ఎవరైతే సమంత పెళ్లి చేసుకుందో రాజ్ అనే వ్యక్తిని, అతనికి ఒక వైఫ్ ఉంది. ఇంతకుముందే అతను కూడా సెకండ్ మ్యారేజ్ అనమాట. ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ వైఫ్ శ్యామలా దే. సో ఈమె ఒక కమెంట్ చేసింది. ఏంటి అంటే, డిస్పరేట్ పీపుల్ విల్ డూ డిస్పరేట్ థింగ్స్. అంటే తెగించిన మనుషులు తెగించే పనులే చేస్తారు. డిస్పరేట్ అంటే బ్యాడ్ అని కావచ్చు, లేకపోతే అసలు మితిమీరిన పనులు కావచ్చు, ఇలాంటి ఒక అర్థం వస్తుందన్నమాట. అసలు ఇంత తెగించే పనులు వీళ్ళు ఏం చేశారు అని మనం కరెక్ట్గా ఆలోచిస్తే, తన కడుపు మంటతో మాట్లాడిన మాటలా ఇవి. ఎందుకంటే రాజ్ అంటే ఎవరో కాదు, ఇతను ఇంతకుముందు సమంత పనిచేసిన ఏదైతే మూవీ ఫ్యామిలీ మ్యాన్ ఉందో దానికి ప్రొడ్యూసర్. అంతేకాకుండా శుభంకి కూడా తన బ్యాక్ ఎండ్గా ఉండి ప్రొడ్యూస్ చేశాడు. సో ఇవన్నీ చూసుకున్నట్టు ఇంకా చాలా మూవీస్ చేశాడు. ఇంతే కాకుండా సమంత నెంబర్ ఆఫ్ మూవీస్లో యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎక్కడ ఏర్పడింది ఏంటో మనకు తెలియదు. మన కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటి అంటే, ఈ ఎక్స్ వైఫ్ ఎవరైతే ఉన్నారో తను సమంతకి ఫ్రెండ్ అంట. తను ఇద్దరికిద్దరు సపోర్ట్ చేసుకునే వాళ్ళని కూడా సోషల్ మీడియాలో చాలా మాటలు వస్తున్నాయి. సో ఫైనల్గా తనని మోసం చేసి ఫైనల్గా తన భర్తనే పెళ్లి చేసుకున్నందుకు తను కడుపు మంటతో ఈ ట్విట్ పెట్టినట్టుగా అందరూ భావిస్తున్నారు. సో అంతేకాకుండా నిప్పులేందే పొగరాదని అందరూ మాట్లాడతారు. అప్పట్లో నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కూడా ఈ ఫ్యామిలీ మ్యాన్ సిరీసే అని మాట్లాడతారు. అయితే అప్పట్లో మనకి తెలియదు కాబట్టి అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసాం. సో అందులో ఎంత నిజం ఉందో కూడా మనకు తెలియదు అని అనుకున్నాం అప్పుడు. కానీ ఫైనల్గా ఇప్పుడు ఆ రాజుని పెళ్లి చేసుకునే వరకు జనాల ఏవైతే ఊహాగానాలు ఉన్నాయో అవి నిజమా అని అనుకుంటున్నారు. సో ఫైనల్గా ఫ్రెండ్స్ చూడండి, ఈ సినిమా స్టార్ల లైఫే ఒక విపరీతమైన, దాన్ని ఏమంటారు, విచిత్రంగా ఉంటాయి. నాగార్జున ఫ్యామిలీ మీరు చూసుకోండి. నాగార్జున కూడా 2 మ్యారేజెస్ చేసుకున్నాడు. అదేవిధంగా అఖిల్ కూడా ఒకరిని ఎంగేజ్మెంట్ చేసుకొని తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా నాగ చైతన్య కూడా ఒకరిని పెళ్లి చేసుకొని డైవర్స్ అయిపోయి మళ్ళీ ఏమని చేసుకున్నాడు. వీళ్ళు తప్పు అని చెప్పట్లేదు, అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. సెలబ్రిటీస్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కదా, ఎక్కడ తీసుకోవాలో ఎక్కడ తీసుకోకూడదో ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ గతంలో కూడా సమంత గురించి చాలా హాట్ కమెంట్స్ చేశారు ఎవరు, సురేఖ కొండ. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కోర్టుకు లాగడము, లాస్ట్కి ఫైనల్గా నాగార్జున గారు, కొండ గారు ఫైనల్గా మరి సెటిల్మెంట్ చేసుకున్నారా ఏంటో మనకు తెలియదు. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎందుకంటే అంత వల్గర్గా ఉంటుంది ఆ ఫైట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సమంత రాజును పెళ్లి చేసుకున్న తర్వాత తన ఎక్స్ వైఫ్ డిస్పరేట్ పీపుల్ విల్ డూ డిస్పరేట్ థింగ్స్ అని ఏదైతే ట్వీట్ పెట్టిందో అది చాలా వైరల్ అవుతుంది. అండ్ నిజంగా చెప్పండి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే ఫైనల్గా రాజుని పెళ్లి చేసుకుంది. అది కూడా సద్గురి సమక్షంలో కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ వాళ్ళు దగ్గరుండి వాళ్ళకు మ్యారేజ్ చేయడం జరిగింది. సో ఇప్పటికైనా సరే వీళ్ళు కలిసి ఉంటారనే కోరుకుందాం. నేను మీ భాస్కర్, సైనింగ్ ఆఫ్. అంటిల్ దెన్ బై బాయ్.